నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ ప్రైమరా అండ్ ఎంఎస్ ప్రాజెక్ట్స్. ఈ సాఫ్ట్‌వేర్ గురించి మాక్సిమం అందరికి తెలిసే ఉంటది. సో, ఇదేంటంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా ఏమేం జరుగుతదంటే టైమ్ మేనేజ్‌మెంట్, బడ్జెట్ మేనేజ్‌మెంట్, బడ్జెట్ షెడ్యూలింగ్ ఏ టైంలో ఎంత బడ్జెట్ అవుతది. ఇలాంటి కాలిక్యులేషన్స్ అన్నీ ఇందులోనే చేస్తారు. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్‌వేర్. సో, ఎందుకంటే ప్రతి కన్‌స్ట్రక్షన్‌లో కూడా ఇదనేది ఒకటి ఉంటది. సో, మెయిన్‌గా దీని జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్పాలి అంటే, ఒక పెద్ద కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు అక్కడ జాబ్ జాయిన్ అయ్యారంటే, ఈ క కంప్లీట్ ప్రాసెస్ ఆ కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయేదాకా మీకు అక్కడే వర్క్ ఉంటది. సో, ఇదేంటంటే రెగ్యులర్‌గా టైమ్స్ మేనేజ్ చేయడం, బడ్జెట్ మేనేజ్ చేయడం, ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా మీరు అందులో చేయాల్సి ఉంటది. సో, ఇది కూడా ఒక బెస్ట్ టూలే. దీనికి కూడా సాలరీస్ అయితే మంచిగానే ఉంటాయి. బట్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే కొద్దిగా తక్కువే ఉంటాయి గానీ, సాలరీస్ అయితే మంచిగానే ఉంటాయి. సో, ఈ టూల్ నేర్చుకున్న వాళ్ళకి మన ఇండియాలో జాబ్ ఆపర్చునిటీస్ ఏంటంటే ఎల్ఎన్‌టీ ఉంది, అదానీ కన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. అండ్ జీఎంఆర్ లాంటి లార్జ్ స్కేల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీస్‌లో వీళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంటది. సో, ఈ అబ్రాడ్ విషయానికొచ్చేస్తే యూఏఈ, సౌదీ అరేబియా, కెనడా లాంటి కంట్రీస్‌లో ఈ ప్రాజెక్ట్ ప్లానర్స్‌కి ఒక మంచి ప్యాకేజెస్‌తో వాళ్ళిస్తున్నారు. సో, ఈ ప్యాకేజ్ ఎట్లా ఉంటాయి అంటే, ఇండియాలో వచ్చేసి 30-60 ఆర్ 90K వరకు కూడా వాళ్ళకి పర్ మంత్ ప్యాకేజ్ ఇస్తున్నారు. అదే అబ్రాడ్ విషయానికొచ్చేస్తే 2-5 లాక్స్ వరకు పర్ మంత్ వాళ్ళకి పేయింగ్స్ అయితే ఉన్నాయి. మంచి పేయింగ్స్ అయితే ఇందులో ఉన్నాయి. బట్ థింగ్ ఏంటంటే, జాబ్ ఆపర్చునిటీస్ అంటే మరీ అంత ఎక్కువగా లేవు మన దగ్గర. ఒకసారి చూసుకొని, రిసర్చ్ చేసుకొని అప్పుడు చూడండి.